తమిళనాడులో విజయ్ దళపతి గారు సీఎం. సో మరి అంటే దేశం అంతా కూడా ఆయన వైపే చూస్తుంది. ఇంకా ఎక్కడ ఎలక్షన్స్ ఉన్నా కూడా మరి ఆయన సీఎం గా మాట నిలబెట్టుకుంటారా జనాల నమ్మకాన్ని? ఈరోజు నిజంగా భారతదేశ చరిత్రలో ఇది ఒక గొప్ప రాజకీయ పరిణామంలో వచ్చినట్టు మార్పు, గొప్ప చరిత్ర అని చెప్పొచ్చు, హిస్టరీ అని చెప్పొచ్చు. ఆయన చేసిన ఏదైతే సినిమాల్లో మంచి పనులు, మంచి సినిమాలు ఎలా అయితే చేశారో తప్పకుండా మన రాజకీయ కోణంలో కూడా తప్పకుండా అలానే సక్సెస్ అవుతారు. మనం చూసాం చాలామంది మరి విజయసాయి గెలవడు, చాలామంది నెగిటివ్ కామెంట్ చేశారు. ఒక్క సీట్లు రెండు అంకెల పరిమితానికి అయిపోతుందని చెప్పారు. కానీ ఒక్క సంస్థ మై ఎగ్జిట్ అనే సంస్థ, మరి ఇండియా మై ఎగ్జిట్ ఆ యొక్క సంస్థ ఖచ్చితంగా విజయసాయి మరి 90 నుంచి 110 సీట్లు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి చెప్పడం, ఈరోజు అది రియల్గా నిజం కావడం నిజంగా చాలా ఒక గొప్ప విషయం. నిజంగా ఇది భారతదేశ చరిత్రలో ఒక హిస్టరీ అని చెప్పవచ్చు. తప్పకుండా అక్కడ ఎవరైతే మరి విజయసాయి పార్టీ పెట్టినప్పుడు అక్కడ చాలా చనిపోయారు ప్రజలు, చాలా అక్కడ ఫ్యాన్స్ కోసం అక్కడ వచ్చి 20 దగ్గర చాలా మంది చనిపోయారు. అక్కడ ప్రతి ఒక్క కుటుంబానికి 20 లక్షలు కేటాయించి అన్న మాట నిలబెట్టుకున్నాడు. సో అక్కడి నుంచి మెయిన్ పిల్లర్గా ప్రజలకు ఒక నమ్మకం కలిగింది. తప్పకుండా విజయసాయి ఇలాంటి వాళ్ళు ఎవరు అంటే అన్న మాట నిలబడరు. సో అక్కడ చాలా మంది పాలిటిక్స్లోకి వచ్చారు. సో కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, చాలా మంది హీరోలు వచ్చారు. గతంలో చాలా మన తెలుగులో కూడా చాలా తక్కువ, అంటే ముగ్గురు వ్యక్తులు. అప్పట్లో రామారావు గారు, తర్వాత జయలలిత, ఎంజీఆర్ గారు, కొంతమంది. కానీ వాళ్ళంతా వయసులో ఏంటంటే వయసులో ఎక్కువ ఉన్నవారు. కానీ ఈయన తక్కువ చిన్న వయసులో ఇది ఒకటి హిస్టరీ. చాలా అంటే 48 ఏళ్ళ వయసులో దాదాపుగా అంటే ఒక 50 ఏళ్ళ వయసులో సీఎంగా రావడం అనేది, సింగిల్గా పోటీ చేసి ఎన్ని సీట్లు గెలవడం అసలు భారతదేశ చరిత్రలో ఇది ఒక రికార్డు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఇట్లా పాలిటిక్స్లోకి వచ్చిన వాళ్ళు మీరు అన్నట్టు చాలా మంది ఉన్నారు. మన తెలుగులో కావచ్చు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, అక్కడ వాళ్ళు. సో ఈయన ఇంత తొందరగా ఇంత వచ్చింది కదా, ఇంత భారీ మెజార్టీ, అసలు వీళ్ళందరికీ ఆయనకున్న డిఫరెన్స్ ఏంటి? తప్పకుండా అంటే ఇక్కడ చాలామంది అక్కడ ప్రజలు అక్కడ ఉన్న పార్టీ, డిఎంకే పార్టీ కానీ అటు కూటమి పార్టీ కానీ, సో అవి చాలా ప్రభుత్వ పరంగా వైఫల్యాలు కావడం వాళ్ళు. సో అవైతే ఏవైతే ఉన్నాయో ఇచ్చిన హామీలు కానీ ప్రభుత్వం మన తెలంగాణలో కూడా చూసాం. ఏవైతే మరి చాలాసార్లు రెండు సార్లు ప్రభుత్వం ఎమ్మటెమ్మట వచ్చినప్పటికీ మరి ప్రభుత్వం ఇక్కడ కూడా కోల్పోయింది. తప్పకుండా ప్రజలు అనేది ప్రజల సమస్యలు పట్టించుకోకపోతే నాయకుడు, ఎలాంటి నాయకుడు కూడా తప్పకుండా వాళ్ళకి వైఫల్యం తప్పదు. సో ప్రజలు ఎప్పటికప్పుడు మార్పులు కోరుకుంటారు, ప్రజలు అభివృద్ధి కోరుకుంటారు. సో అలాంటి వాళ్ళకే బ్రహ్మరథం పడతారు. సో ఈ విజయసాయి నమ్మకంతో ఖచ్చితంగా మాకు చేస్తాడు, అభివృద్ధిని చేస్తాడు అని ఒక నమ్మకంతో ఫ్యాన్స్ కానీ ప్రేక్షకులు కానీ అక్కడ ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మరథం పట్టారు. సో ఆ నమ్మకంతో విజయసాయి కూడా సో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. తప్పకుండా సినిమాల్లో చాలా అందరికీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్కి, డైరెక్టర్లకి న్యాయం చేసినటువంటి వ్యక్తి సినిమాల్లో కూడా, అది ఇప్పుడు రాజకీయాల్లో కూడా అందరికీ అభివృద్ధికి, తమిళనాడు రాష్ట్ర అభివృద్ధికి, పాలిటిక్స్కి ప్రతి ఒక్క ప్రజలకు కూడా అలాగే చేయాలి. మరి తమిళనాడు రాజకీయాల్లో కొత్త మార్పు సృష్టించాడు, కానీ అభివృద్ధి పరంగా సృష్టించాలి. సో తప్పకుండా ఇదొక హిస్టరీ. సో మన పవన్ కళ్యాణ్ సార్ కూడా అంటే కొంతమంది పొలుస్తున్నారు పవన్ కళ్యాణ్ సారు మరి అని చెప్పేసి అలా. అంటే దేశ రాజకీయాల్లో రాష్ట్రంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, అక్కడ పార్టీలు ప్రజలను బట్టి ఉంటుంది. మీరు అన్నట్టు ఇది కూడా ఒకటి గమనించాలండి. దేశంలో ఎవరైనా రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఒక పవన్ కళ్యాణ్ సార్, ఇప్పుడు విజయ్ సార్ ఇలాంటి వాళ్ళు కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తారు. సో అక్కడ ప్రజలు నిజంగా యువకులు చాలా అవేర్నెస్ తోటి ఉన్నారు. ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు అంటే తప్పు ఎవరు చేస్తున్నారు, అవి అభివృద్ధి అంటే అలాంటి అబ్జర్వేషన్ చేయాలి. సో అక్కడ అబ్జర్వేషన్ చేశారు. సో అభివృద్ధిని ఇంకా మనం చూడాలి. తప్పకుండా మహిళలు కూడా పెద్దపీట వేసి తప్పకుండా మహిళల్ని అభివృద్ధి వైపు తీసుకెళ్ళి, గతంలో భారతదేశ రాజకీయంలో ఎలాంటి పథకాలు రాకుండా ఇప్పటివరకు రాష్ట్రంలో సో విజయసాయి కూడా అలాంటి మంచి పథకాలు తీసుకొచ్చి అభివృద్ధిని, అటు పేదరికాన్ని, యువకులకి మరి ఉద్యోగ అవకాశాలు, సో ఏదైతే సినిమా హీరోనే కాకుండా ఇటు పాలిటిక్స్లో కూడా ఇప్పుడు హీరోనే. సో అవి ఇంకా ఫుల్ఫిల్ చేయాలి, మళ్ళీ అభివృద్ధి వైపు దూసుకుపోవాలని కోరుకుంటున్నా. సో నాకైతే ఎప్పుడు ఇలానే నిన్న మొన్నటి నెల సంధి జరిగింది, బట్ ఇలా రియల్ కావడం వెరీ హ్యాపీ. సినిమా వాళ్ళందరూ కూడా వెరీ హ్యాపీ. జై తలైవా.